అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ఎండలరా నాయన, బయటికి వెళ్తే సుర్రం అంటున్నది. ఈ ఎండలకు చెమటలు పోయి గడియ గడియకు దూపైతున్నది. ఎటన్నా బయటికి వెళ్తే మాత్రం నీళ్ళ బాటిల్ కొంచబోకుంటే గోసన అయ్యేటట్టున్నది. గందుకే ఇటు సర్కారు అటు స్వచ్ఛంద సంస్థలు ఆడాడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనాల దూప తీరుస్తున్నాయి. అట్లా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసు కాడ కూడా ఓ చలివేంద్రం ఏర్పాటు చేసిండ్రు. కాకుంటే మంచిగా పెద్ద పెద్దయే 3 రంజన్లు పెట్టిండ్రు. అన్నిటి మీద మూతలు కూడా మంచిగానే పెట్టిండ్రు. తాగనీకి గిలాసలు సుతం పెట్టిండ్రు. ఎండ తలగకుండా ఉండేతందుకు తడకలతోని పందిరేసి పచ్చబట్ట సుతం కప్పిర్రు. దూరం నుంచి చూసినోళ్ళకైనా తెలిసేటట్టు చలివేంద్రం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నిర్మల్ జిల్లా అని రాయించి మరీ ఫ్లెక్సింగ్ సుతం ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడి వరకు అంత బ్రహ్మాండంగానే ఉన్నది. కాకుంటే దాంట్లో నీళ్లు మాత్రం లేవు. దీంతోని కలెక్టరేట్ కచ్చినోళ్ళు ఈ చలివేంద్రం కాడికచ్చి మూత తీసి నీళ్లు లేకపోయే వరకు మళ్ళా వెనకకు పోతున్నారు. నీళ్లు పోయకుండా ఈ రంజన్ లేమిట్కి పెట్టిర్రు. షోకేజ్ల బొమ్మల లెక్క వీటిని చూసుకబతుకుడేనా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకు పెద్ద కలెక్టర్ ఆఫీసు. కనీసానికి ఈ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు బుక్కెడు నీళ్లు పోసే దిక్కు కూడా లేదని అక్కడికి వచ్చిన జనాలు గరాన్కత్తున్నారు. సోమవారం నాడు ప్రజావాణి జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జనాలంతా ప్రజావాణికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఇటు చూస్తేనేమో ఎండలకు గొంతెండుకపోయినా తాగనీకి నీళ్లు సుతం లేని పరిస్థితి వచ్చిందని అక్కడికి వచ్చిన జనాలు కోపానికి తున్నారు. ప్రతి ఏడ్లెక్కనే ఈ ఏడు సుతం అన్ని ఊర్లల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనాల దూపదీర్వల్లని మంత్రి సీతక్క ఇదివరకే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్ వేసింది. కలెక్టర్లకిచ్చిన ₹1 కోటి నిధులకెంచి చలివేంద్రాలకు పైసలియ్యాలని చెప్పింది. ఊర్లల్లో ముచ్చట దేవుడెరుగు. జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట పెట్టిన చలివేంద్రంలోనే నీళ్లకు దిక్కులేదు. ఇక ఊర్లల్ల పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉంటదో చెప్పనవసరం లేదు. ఏదో నామకే వాస్తే చలివేంద్రాలు పెట్టినట్టు కాకుండా ఇప్పటికైనా అన్ని చలివేంద్రాల కాడ నీళ్లు పోసే ఏర్పాటు కూడా జయ్యూన్రి. ఆ ఉన్న నీళ్లనే కాకుండా దినాం దాంట్లో ఉన్న నీళ్లను కూడా మార్చి కొత్తగా నీళ్లు పోతేనే జనాలకు ఫాయిదా అవుతుంది గాని లేకుంటే మాత్రం ఈ చలివేంద్రాల ముచ్చట కాగితాల మీదనే ఉంటది గాని జనాల దూప మాత్రం తీరదంటున్నారు. దూపకు ఇబ్బంది పడుతున్న జనాలు. ఇప్పటికైనా అటు మంత్రి సీతక్క ఇటు కలెక్టర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.